ఎవరండి మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. అమ్మగారు అనుమతులు అక్కడ లోపల రాకూడదండి. ఎవరండి? ఎవరు మీరు? ఏమిటి దౌర్జన్యం? మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి వస్తున్నాం అండి. అయితే అర్ధరాత్రి వస్తారా? అదే అఖిల, నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని కదా, నీకు ఆదాయం అంటూ ఉన్న తర్వాత ప్రభుత్వానికి పన్ను కట్టాలి, లేకపోతే ఏదో ఒక రోజు నువ్వు ఉరుములు లేని పిడుగుల్లా వచ్చి కొంప మీద పడతారు అని. ఇదిగో ఈవేళ వచ్చారు, పడ్డారు. ఏ లెక్కలు చూపించండి. ఎందుకు చూపించాలండి లెక్కలు? నా ఆస్తి లెక్కలు మీకెందుకు చూపించాలండి? ముందు బయటకు వెళ్ళండి. చూడమ్మా, ఇది మా డ్యూటీ. మర్యాదగా చెప్తున్నాను, పక్కకు తప్పుకోండి. లేకపోతే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుని మా పని మేము చేసుకోవాల్సి ఉంటుంది. అఖిల, నువ్వు ఉండు, మీ డ్యూటీ మీరు చేసుకోండి. వీటన్నిటికీ లెక్కలున్నాయండి? ఎందుకు చెప్పాలండి లెక్కలు? ఇది మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మా తాత ముత్తాతల ఆస్తి. నేనంటే ఎవరనుకుంటున్నారు? ఈ అయ్యల్ రాజు అఖిలాండేశ్వరి అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటారా లెక్కలు అడుగుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అక్క ఎక్స్పెక్ట్ చేశా. ఇక నీ పని నీ అమ్మ కూరే. వీటన్నిటికీ లెక్కలు అడిగితే చెప్పరేంటండి? ఏమండి సార్ చెప్పేది? మా అక్కంటే ఏమనుకుంటున్నారు? ఈ ఊరికే దేవత, దేవుడి సొమ్ముకి లెక్కలు అడగకూడదు సార్, కళ్ళు పోతాయి. చచ్చా, ఇదేదో పెద్ద చీటింగ్ లా ఉంది. మిస్టర్ రామారావు, ఎస్ సార్. ఏ గది వదలకండి, అన్ని గదులు పూర్తిగా చెక్ చేయండి. వెళ్ళండి. చెకింగ్ చేసుకోండి. మా అమ్మ కష్టపడి ఎంతో మంది కడుపులు కొట్టి సంపాదించిన డబ్బంతా తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. ఈ పై గదులనే కాదు, కింద వంటింట్లో, వరండా పక్కన స్టోర్ రూమ్ లో పెద్ద పెద్ద పెట్లు ఉన్నాయి. అందులో రవ్వ నెక్లెస్ కూడా ఉన్నాయి. తీసుకెళ్ళండి. అప్పుడు కూడా మీ కడుపు అంటే చల్లారిపోతే ఊళ్ళోకి వెళ్ళేదండి. ఇంకొన్ని వివరాలు తగలయ్యా, వాళ్ళకి తెలియనివని చెప్తావంటే. ఏంటమ్మా వాళ్ళు ఊరికే అడుగుతున్నారు, తీసుకెళ్ళకుండా? నేను నరుకుతా. నువ్వేం భయపడకు, నేను ఉన్నానుగా. ఒరే తప్పుకో. ఆఫీసర్ గారు, అత్తమ్మ ట్యాక్స్ కట్టలేదు, వాకే. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ ఆస్తంతా జప్తు చేస్తున్నాం. శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట ₹1,00,00,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇంత ఆస్తిని అక్రమంగా సంపాదించిన వాళ్ళకి జైలు శిక్ష వేస్తాం. ఈ గది సీల్ చేయండి. రేపు మార్నింగ్ 11 గంటలకు కమిషనర్ గారు వస్తారు. ఆయనకి ఎవరు ఓనరో వాళ్ళు మొత్తం లెక్కలు అప్పచెప్పాలి. అప్పచెప్పకపోతే జైలు శిక్ష తప్పదా అండి? అవునండి. శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట ₹1,00,00,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. బాబు కళ్యాణ్, నేనన్నం లేకపోయినా బ్రతకగలను, మంచినీళ్ళు లేకపోయినా బ్రతకగలను, కనీసం నా ప్రాణం పోయినా నేను బ్రతకగలను. కానీ ఈ ఆస్తులు, అంతస్తులు, పరువు ప్రతిష్టలు, ఈ హంగామాలు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను బాబు. ఈ గండ నుంచి నువ్వే ఎలాగైనా గట్టెక్కించాలి. నా ఆస్తి పోకూడదు, నీ జైలు పాలు కాకూడదు. ఇది ఎట్టా ఉందంటే, చందమామని చూపిస్తాను రారా మేనమామ అంటే వద్దొద్దు, నందికొండ పక్కన నాగార్జున సాగర్ లో పడి చస్తాను రా చిన్నల్లుడు అన్నట. అట్టా ఉన్నది వ్యవహారం. కట్టుకున్నవాడిని నేనున్నాను, కంట్రీ సలహాలు చెప్పే వీడున్నాడు. మేమే దిక్కు దోచకు నోరెత్తకన్నా కూర్చుంటే ఈ కళ్యాణ్ వచ్చేం చేస్తాట సాయం. మామయ్య గారు, నాకు పౌరుషం వచ్చిందంటే అత్తమ్మ ప్రాబ్లం మొత్తం సెటిల్ చేసేస్తాను. ఆ కథే వేరు, వాకే. ఆ పని చేయి బాబు. నన్ను సమస్య నుంచి గట్టెక్కిస్తే చచ్చి నీ కడుపును పుడతాను. అత్తమ్మ, నువ్వు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఒకటే దారి. ఏమిటి బాబు? వెంటనే పాత స్టాంప్ పేపర్లు తెప్పించి ఆస్తి మొత్తం మామయ్య గారి పేరును రాసేస్తే ఆస్తికి ఓనర్ మామయ్య అవుతారు. మంచో చెడు ఆయనే పడతారు. దెబ్బకి కథ కంచికి, నువ్వు ఇంటికి. మరి నేను జైలుకి అన్ని ఒలిచి చెప్పాలి మా బావగారికి. నాకు జైలన్నా రైలన్నా చచ్చే అంత భయం నా వల్ల కాదు. ఏమండి, అప్పుడే మర్చిపోయారా? ఇంత ఆస్తి నాకెక్కడదండి. మీ తరతరాల ఆస్తిని మీరే కదండి పెళ్ళైన కొత్తల్లో ముచ్చటపడి నా పేరు రాశారు. నా జ్ఞాపక శక్తి మరీ అంత క్షీణించిపోలేదు. ముచ్చటపడి అనే మాట పచ్చి అబద్ధం. నా నెత్తి మీద బలవంతంగా కూర్చుని ప్రాణం పోయే పరిస్థితులు కల్పించి నా దుంపదించితే గత్యంతరం లేక సంతకం చేశాను. అసలు నేను లేను అనుకున్న వేరే దారి చూసుకో. ఒరే తమ్ముడు, నేనా?
ఈ ఫేస్కి జేబులో 100 కాగితం ఉన్నా పైసా కూడా లేని బికారిగా అనుకుని జనం 10 పైసలు నా ముఖాన్ని ముష్టేసిపోతారు. అట్లాంటిది ఎంత ఆశ నాకుందని తెలిస్తే బతికున్నోడు ఎవ్వడు నమ్మడో. నన్ను వదిలే. చిచి, మీరంతా నా వాళ్ళు అనుకున్నాను. ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతున్నారు. అసలు మీరు మనుషులే కాదు. ఆడిని మనిషిని ఎవడంటాడత్తమ్మా? అచ్చంగా అగ్మార్కు పశువే. అవునయ్యా, నేను పశువునే. ఓకే, గడ్డి పెట్టు తింటాను, కుడితి పెట్టు తాగుతాను, పాలిస్తాను, పేరేస్తాను, ఏయ్! మారే పెరకలిస్తాను. నా సంగతి వదిలేయ్. నువ్వు నికార్సైన మనిషివి కదా, మరి వెనక్కు తిరిగి వేటపాలెం పోకుండా ముందుకు దూకి ముదిరేపల్లి పౌరుల్లాగా అక్కకు సాయం చేసి ఆస్తిని పేరు రాయించుకుని జైలుకి వెళ్ళొచ్చు కదా. అది కుదరదు. కబుర్లు మాత్రం చెప్తా. బాబు కళ్యాణ్, చిన్నవాడు విన్నా చేతులెత్తి దండం పెడతారు. నా కోసం ఈ ఆస్తి రాయించుకో బాబు. అత్తమ్మా, నీ మాటను కాదనలేను. ఎందుకంటే నువ్వు నన్ను సెంటిమెంట్ తో కొడుతున్నావు. నీ కథ వేరు, మరి నా కథ వేరే. ఆయన మొగుడు వాకే, వాడు నీ తమ్ముడు వాకే, ఆమె నీ కూతురు వాకే. మరి నేను నా అల్లుడివి, నాకు దేవుడిచ్చిన అల్లుడివి. నన్ను ఈ సుడిగుండ నుంచి తప్పించావనుకో, నిన్ను ఇంటి అల్లుడు చేసుకునే బాధ్యత నాది. అరే అది కాదత్తమ్మా. నువ్వు ఇంకేం మాట్లాడకు. ఒరే తమ్ముడు, అక్క. నువ్వు వెళ్ళి ఆ పాత స్టాంప్ కాగితాలు తీసురా. బాయ్. అక్క, ఇక్కడ సంతకం పెట్టు. ఇక్కడ. బాబు, ఇంకో కాగితాలు. నీకు చాలా థ్యాంక్స్.